శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన మీడియా ప్రతినిధులు ఆయా గ్రామ సర్పంచులను కలిసినప్పుడు వారి యొక్క సమస్యలను తెలియజేశారు. వారి ఆవేదన వారి మాటల్లోనే విందాం. ఇది మా ఇచ్చర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా ఇడిపచ్చినసం గ్రామ సర్పంచ్గా నేను చేస్తున్నాను. ఇక్కడ పాపులేషన్ సుమారు మా పంచాయతీలో 6,000 సుమారుగా ఉన్నాం మత్స్యకారులు. ఇక్కడ మత్స్య సంపద అయితే ఉంది, కానీ రాటుపోట్లకి సముద్రం తెరప్పుడు ఆ వేటను వినియోగించుకోలేకపోతాను. వలసపోవడం ఎక్కువ అవుతుంది. వలస అరకట్టాలంటే ప్రభుత్వం వారు చేపట్టిన కార్యక్రమాల్లో మరి కొద్దిగా మినీ హార్బర్గా ఇక్కడ కట్టుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేద మత్స్యకారులకు ఎంతనే ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ తాగునీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. పొల్యూషన్ కూడా జరిగింది. వాటర్ మొన్న వచ్చిన గత పైలాన్ తుఫాను భారీ వర్షాల వల్ల చాలా బోర్లు పక్కుపోయాయి. దీనికి మత్స్యకారుల స్థితిగతులు గుర్తించి ప్రభుత్వం కొద్దిగా స్పందించి తాగునీరు ఇవ్వాలి. మరి మత్స్య సంపద మాత్రం విపరీతమైన మత్స్య సంపద. ఇక్కడ కనిపురం నుంచి విశాఖపట్నం వరకు మత్స్య సంపద అయితే ఉంది, కానీ 5వ నెల నుంచి 9వ నెల వరకు సముద్రంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఇక్కడ వాటర్ రేవ్ కానీ అనేక సార్లు విజ్ఞప్తి చేశాము. అది మినీ హార్బర్ కోసం. ప్రభుత్వం ఇక్కడ పాపులేషన్ తక్కువ అనేసి కానీ స్పందించట్లేదు. కోట్లు వేయమనేసి చెప్పడం జరిగింది. కోట్లు వేయమైన ఇక్కడ కనిపట్నం మినీ హార్బర్ కానీ కనిపట్నం నుంచి చెంపల్లి వరకు ఈ మధ్యలో ఇక్కడే 2 సార్లు 3 సార్లు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టి ఇది యూ ఆకారంలో ఉంది సముద్ర తీరము, ఇక్కడ ఏదైనా హార్బర్ చేస్తే బాగుంటుందని కొన్ని చెప్పడం కూడా జరిగింది. మేము కూడా కలెక్టర్ గారికి కొన్నిసార్లు విజ్ఞప్తి చేశాము. 2-3 సార్లు తెప్పల పోటీ అయ్యేటప్పుడు ఈ డిమచ్చిలాసమే అనుకూలమైన ప్లేస్ అని ఎంపిక చేయడం కూడా జరిగింది. దాని మీద ప్రభుత్వం దృష్టించి ఈ పేద మత్స్యకారులకి ఆదుకోవాలంటే ఇక్కడ మినీ హార్బర్ ఎంతగానో అవసరము. ప్రధాన సమస్య మాత్రం వాటర్ సమస్యగా ఉంది. దీనికి ప్రభుత్వం గుర్తించి మాకు ఈ మత్స్యకారులు గ్రామాలకి అభివృద్ధి పదంగా తీసుకురావాలంటే కరెంట్ అయితే ఉంది. ఇప్పటి నుంచో వేసిన 30-40 సంవత్సరాల నుంచి వేసిన స్తంభాలు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇప్పటి వరకు ఎటువంటి మార్పు జరగలేదు. తుఫాను ప్రభావం మన ఓలి నేలమట్టం అయిపోయిన వైర్లు కూడా ఈ విషయాన్ని చాలామంది అధికారులకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇంతవరకు ఇటువంటి స్పందన కనిపించలేదు. నా పేరు పోలీసు. ప్రభుత్వం వారు గుర్తించి వాటర్ ప్రాబ్లం వల్ల మాకు చాలా పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎక్కువగా జ్వరాలు ఇవన్నీ రావడం జరుగుతున్నాయి. దయచేసి ప్రభుత్వం గారు ప్రస్తుతం మినరల్ వాటర్ సప్లై చేస్తామని ప్రభుత్వం వారు ఆదాయం జరుగుతుంది. అందులో మా పంచాయతీ గుర్తించి మాకు ఆ వాటర్ సప్లై చేస్తున్నట్టుకుంటే మాకు అనర్థానికి ఉండే దూరం అవుతామని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. దయచేసి మా ప్రభుత్వం వారు నాకు ఎటువంటి స్పందన తీసుకొని మా మీద గుర్తించి దయచేసి ఒకసారి మాకు అది వాటర్ సప్లై చేస్తే బాగుంటుందని మరి కోరుకుంటున్నాం. ఇంతకు నిర్మించుకుంటున్నాం. పంచాయతీలో కనీసం 3,500 జనాభా ఉంటారు మా పంచాయతీలోని. మేము ఇక్కడ మత్స్య సంపద మీదే బతుకుతున్నాం. మాకు ఇప్పుడు పూర్వం నుండి కూడా ఈ మత్స్య సంపద పట్టుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మాకు ఈ మత్స్య సంపద అప్పటి నుండి ఇప్పుడు కొద్దిగా అనేక రకాలుగా దీని మీద జీవనోపాధి కలిగిస్తూ ఉన్నాం. అప్పుడంత మత్స్య సంపద ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి. అప్పుడంత వనరులు కూడా ఇప్పుడు లేవు. మాకు ఈ మరబోట్లు ఉంటే మాకు ప్రభుత్వం కానీ సాయం చేస్తే ఈ బోట్లపై మేము జీవించగలం. అప్పుడంతా ఆర్థిక వనరులు ఇప్పుడు లేకపోవడం వల్ల మేము ఈ జీవనోపాధి సాగించలేకపోతున్నాం. దానివల్ల ఇబ్బంది అయ్యి వలస వెళ్ళిపోతారు. గుజరాత్ వేరే వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. మాకు కనీసం ప్రభుత్వం సహకరిస్తే బోట్లు వాళ్ళు నెట్లు ఇస్తే ఇక్కడ మేము మా గ్రామంలో బతుకుతాను. అవి లేకపోవడం వల్ల మేము వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. మాకు ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా, అలాగే మాకు దగ్గరలో డిమచ్చిలాసం పంచాయతీలో మినీ జెట్టి ఏర్పాటు చేస్తామన్నారు. అది కానీ ఏర్పాటు చేస్తే మేమందరం కూడా ఇక్కడ పక్కడానికి వీలుగా ఉంటుంది. మాకు మినీ జెట్టి ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వం కోరుతుంది.